ఓ ముందుగా చాగంటి వెంకట గారికి, శాస్త్రి మునగాల గారికి నా నమస్కారం. నా పేరు ప్రశాంత్. నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, పోయినసారి అష్టాంగ యోగ సాధన అనే అంశాన్ని అర్థం చేసుకునే క్రమం లోపట నాకు కలిగిన సందేహాలు, నిజ జీవితంలో దీన్ని ఎంతవరకు ఒక మనిషి ఆచరణలో పెట్టగలుగుతాడు అని ఆలోచించడం ద్వారా నాకు కలిగిన సందేహాలని నేను వీడియో రూపంలో మీకు పంపించాను. మీరు ఇరువురు, చాగంటి వెంకట్ గారు, శాస్త్రి మునగాలి గారు, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి నా వీడియో ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు. ముందుగా దానికి మీ ఇద్దరికి కృతజ్ఞతలండి. అయితే ఒక చిన్న మనవి ఏంటంటే, నేను అడిగే ప్రశ్నల్ని చూసి దయచేసి నేను వేదాలకి వ్యతిరేకి అని అనుకోవద్దు. వేదాలు అంటే నాకు నమ్మకం ఉంది. నిజానికి చెప్పాలంటే మీ వీడియోలు చూసిన తర్వాతనే వేదంలో ఉన్న విషయాలు తెలుసుకోగలిగాను. ఆ విధంగా వేదాలపైన నాకు నమ్మకం కూడా కుదిరింది. అయితే ఈ అష్టాంగ యోగ సాధన అనే అంశాన్ని అర్థం చేసుకునే క్రమంలో నాకు కలిగిన సందేహాలను మీకు పంపడం జరిగిందండి. అదేవిధంగా ఇంకొన్ని కూడా సందేహాలు వచ్చాయి. సో వాటిపైన కూడా నేను ప్రశ్నల్ని వీడియో రూపంలో తయారు చేసి మీకు పంపాలనుకున్నానండి. అయితే పోయినసారి కొన్ని పంపాను. ఈసారి నాకు ప్రత్యాహారం అనే అంశం మీద కొన్ని సందేహాలు కలిగాయి. సో అవి మీకు తెలియజేయాలని అనుకుంటున్నానండి. అయితే ప్రత్యాహారం అంటే మీరు గత వీడియోలో చెప్పినట్టు నెమ్మదిగా ఒక్కొక్క విషయం పైన ఆసక్తిని తగ్గించుకుంటూ వెళ్ళిపోవడము, ఒక్కొక్క విషయం నుంచి డిటాచ్మెంట్గా అయిపోవడం అని చెప్పారు. అయితే ఈ క్రమంలో దీన్ని ఆలోచించినప్పుడు నాకు ఒక మనిషి అష్టాంగ యోగ సాధనలో భాగంగా ప్రత్యాహారాన్ని పాటించే క్రమంలో నేను ఒక ప్రధానంగా 3 రకాల సమస్యలు చూశాను. అదేంటంటే, ఒకటి అతని వల్ల సమాజం ఎదుర్కొనేటువంటి సమస్యలు, రెండవది కుటుంబం ఎదుర్కొనే సమస్యలు, మూడవది అతను ఎదుర్కొనే సమస్యలు. సో ఈ ప్రశ్నల్ని నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. మొదటి ప్రశ్న ఏంటంటే, సమాజం ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటుంది? దానికి ఉదాహరణగా ఒక మంచి మెడికల్ సర్జన్ని తీసుకుందాం. ఒక మంచి సర్జన్, చాలా స్కిల్ ఉన్నటువంటి సర్జన్, చాలా సక్సెస్ రేట్ ఉన్నటువంటి సర్జన్. అయితే అతను ఎంతోమందికి ఆపరేషన్ చేసి ఆరోగ్యాన్ని బాగు చేసి వాళ్ళు ఆనందంగా ఉండడానికి కారణమయ్యాడు. చాలా చక్కటి వైద్యుడు. అయితే అష్టాంగ యోగ సాధనలో భాగంగా, ప్రత్యాహారంలో భాగంగా అతను తన ప్రాక్టీస్ని వదిలేద్దామని అనుకున్నాడు. అది విన్న తర్వాత అతని ద్వారా వైద్యం పొంది బాగుపడినటువంటి పాత పేషెంట్స్ కానివ్వండి, అతని వైద్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి రోగులు కానివ్వండి, ఎంతో బాధ పొందుతారు. ఎందుకంటే అతను వైద్యం కొనసాగిస్తే ఎన్నో వేల మందికి ఆపరేషన్ చేసి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. కానీ అతను తీసుకున్న నిర్ణయం వల్ల సమాజం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. అంటే ఇది ఒక విధంగా ఒక రోగుల్ని ఇబ్బంది పెట్టినట్టే కదా, ఒక రకమైనటువంటి చిన్నపాటి హింస లాంటిదే కదా. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఒకవేళ మీరు అనవచ్చు, అతను కాకపోతే వేరే సర్జన్ దగ్గరికి వెళ్తారా అంటే, అందుకే అన్నానండి. అంటే నేనేమన్నానంటే, ఒక మంచి స్కిల్ ఉన్నటువంటి, సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఒక మంచి సర్జన్. సో ఇవాళ కాలంలో మంచి సర్జన్ దొరకడం చాలా కష్టం. సో అలాంటి ఒక మంచి సర్జన్ అలాంటి డిసిషన్ తీసుకుంటే సమాజంలో ఉన్నటువంటి రోగులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మన వేదం ఏం చెప్తుందంటే, పుణ్యకార్యాలు చేయాలి, వీలైనంత వరకు కష్టాల్లో ఉన్న వాళ్ళని, బాధలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్తుంది కదా. బట్ మరి తను తీసుకున్న నిర్ణయం వల్ల సమాజంలో ఉన్నటువంటి రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా. అది ఎంతవరకు కరెక్ట్? దీనిపై మీరు స్పందించి వివరణ ఇస్తారని కోరుకుంటున్నాను సార్. ఇక నా రెండో ప్రశ్నలోకి వెళ్దాం. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రశాంత్ కూరపాటి మొదటి ప్రశ్న విన్నారు కదండి. ఆయన ఏమంటారంటే, ఇప్పుడు యోగ సాధన చేయాలనుకున్న ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన మంచి సర్జను, బ్రహ్మాండంగా అందరికి హెల్ప్ చేస్తున్నాడు. ఆయన అప్పుడు అన్నీ వదిలేసేసి అడవికి వెళ్ళిపోతే అక్కడున్న ప్రజలందరూ కూడా, అరే మన డాక్టర్ గారు లేరు, ఈయన చేసే సర్జరీ లేదు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఆయన వెళ్ళిపోయాడు అని అనుకొని అంటారు కదా. అప్పుడు అది హింస కింద కదా లెక్క, వాళ్ళందరినీ బాధ పెట్టినట్టే కదా లెక్క అని ప్రశాంత్ గారి యొక్క అభిప్రాయం. ఫస్ట్ ప్రశాంత్ గారు మొట్టమొదటి మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రత్యాహారం అంటే తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రత్యాహారం అంటే ఇంద్రియముల నుంచి లక్ష్య
మన కోరికల నుంచి ఇంద్రియాలని పక్కకు జరపడం. అంటే ఇంద్రియ నిగ్రహం అంటే నాకు ఉండే అలవాట్లని నేను వదులుకోవడం అనమాట. అంటే విషయాల నుంచి ఇంద్రియాలని పక్క జరపాలి. ఎటు జరుపుతాము? ఇప్పుడు నాకు టీవీ చూసే అలవాటు ఉంది, లేకపోతే సినిమాలు చూసే అలవాటు ఉంది. అంటే కళ్ళతో కదా నేను చూసేది. సో ఆ టీవీలు చూడటం, ఆ సినిమాలు చూడటం అనేది నా కోరిక. నా కోరికని నేను వదులుకోవాలి. అలానే నాలిక రుచి, ముక్కు వాసన, చెవులతో వినేది, అలానే ఇంకా చర్మంతో స్పర్శ, ఇవన్నీ కూడా నా కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని వదులుకోవడం. అది ఒక్కసారి సాధ్యం కాదుగా. మెల్లమెల్లగా వాటిని వదులుకోవడం. దానికి ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, ఇక్కడే ఉండొచ్చు. సో ఇది ప్రత్యాహారం అంటే విషయముల నుండి ఇంద్రియముల్ని మరల్చటం. ఇది ప్రత్యాహారం అంటే. సో ఇప్పుడు విషయాలు ఏమిటి అంటే, ఇంద్రియాలకి విషయాలు ఏముంటే అవి వాటి నుంచి మరల్చటం. అంటే మరల్చటం అంటే అసలు చూడకూడదా మనిషి అన్నవాడు అన్న ప్రశ్న వస్తుంది. అది కాదు అర్థం. నాకున్న కోరికలు, నేను ఏదైతే కళ్ళతో నేను చేయాలనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విరమించుకోవటం అన్నమాట. సో కోరిక అంటే సహజంగా మనిషి కళ్ళు తెరిచి ఏదైనా వస్తువు చూస్తున్నంటే చూడాలనుకున్నప్పుడే కళ్ళు తెరుస్తాడు, లేదా ఎందుకు తెరుస్తాడు? కానీ అటువంటి కోరికలు కాదు, విషయాలోచనలు. విషయాలోచనలు అంటారు వీటిని. సో ఇప్పుడు సంతానం కోసము ఒక మనిషి భార్యతో సంగమం చేశాడు అనుకోండి, అది సంతానం కోసం. సంతాన ఉత్పత్తి ధర్మము. కాబట్టి అధర్మంగా చేస్తే సెక్స్, అప్పుడు అది విషయాలోచన అవుతుంది అనమాట. సో అలాంటి విషయాల నుంచి మరల్చటం, తన ఇంద్రియాలని మరల్చటం అన్నది ప్రత్యాహారము అంటాం. ఒకసారి ఏమైందంటే చంద్రశేఖర స్వామి వారు, ఆయన వంటవాడు వంట చేసి పెడతాడు, ఈయన తింటాడు, సన్యాసి. సో ఆయన తింటాడు, మిగతాది మళ్ళీ ప్రజలకి సేవ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు బ్రహ్మాండంగా పాలకూర కూర చేసేట. అది తిని చాలా రుచిగా చేసావయ్యా పాలకూర అన్నట్ట. ఉంకి మెచ్చుకున్నాడు. అంతే. ఇక వంటవాడు రోజు పాలకూర తెప్పి స్వామివారికి ఇష్టం, స్వామివారికి ఇష్టం అని చెప్పి పాలకూరే పెట్టేవాట. ఆయనకి ఒక 3 రోజుల తర్వాత అర్థమైపోయింది ఇది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి వాడిని వంటవాడిని పిలిచి, ఏంటి ప్రతిరోజు పాలకూర పెడుతున్నావు అంటే, మీకు ఇష్టమైంది అన్నారు కదండి అందుకే పెట్టానంటే, ఇది నా తప్పే. నేను సన్యాసిని అయి ఉండి నాకు ఇష్టాలేంటి, నేలకి రుచి ఏమిటి, ఏది పెడితే అది తినాలి, తినగలిగితే తినాలి, లేకపోతే లేదు. అంతేకాని ఇలా దాని గురించి నేను ఆరాట పడ్డాను అంటే విషయాలోచన చేశానని చెప్పి ఆయన ఏం చేశాడు, 3 రోజుల పాటు ఆవు పేడను నేలకి రాసుకోవటం, ఆవు మూత్రం తాగటం, ఇవే చేశాట. ఇది మరి ఆయన చేశాడని చెప్పి మనకి యూట్యూబ్లో దొరుకుతున్నాయి. అది ఎంత సత్యమో ఎంత అసత్యమో నాకు తెలియదు. కానీ ఇది విషయం అన్నమాట. అంటే సన్యాసికి విషయ ఆలోచన ఉండకూడదు, అది కదా. సో ప్రత్యాహారం అంటే ఇది. సో ప్రత్యాహారంతో మనము ఊరికే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టము, వింటూ ఉన్నాం అనుకోండి, వాటిని అక్కడి నుంచి దాని నుంచి మరల్చాలన్నమాట, వాటిని వదులుకోవాలి. అలా పంచ ఇంద్రియాలతో ఏవైతే నాకు సుఖాలు అనుకుంటూ నేను ఆస్వాదిస్తున్నానో వాటి నుంచి మనము ఇంద్రియాలని మరల్చటమే ప్రత్యాహారము. అంతేకాని వదిలేసి వెళ్ళిపోవటం కాదు. ఓకే. అన్నీ వదిలేసి వెళ్ళిపోయిన వాడు యోగి, అది తర్వాత సంగతి. దాన్ని ఎప్పుడు వస్తాడు ఏమిటనేది మళ్ళీ చెప్తాను. సో ప్రస్తుతం అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రత్యాహారం అంటే ఒక సర్జను ప్రత్యాహారం చేస్తూ తన డ్యూటీ చక్కగా చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు, ఇంకా ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు అనమాట. సో ఇది. సో మనసును కూడా నిలకడగా పెట్టాలి. కొంతమందికి మనసులో విషయాలోచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే, ఎట్లన్నా సరే బందర్ లడ్డు తినాలి కోరిక. ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ దొరకదే. సో దానికోసం మనం వెతకాలి, లేకపోతే మా ఆవిడని చేసి పెట్టమనాలి, లేదు ఎవరన్నా కనుక స్వీట్ షాప్ పెట్టుకుని వెళ్ళి కొనాలి, లేకపోతే ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలి. ఇవన్నీ ఆలోచిస్తూనే ఉంటాడు మనసులో. ఇది విషయాలోచన అంటారు. అలానే కొంతమందికి ఆ, వేరే రకమైన ఆలోచన ఉంటాయి. సో ఇవన్నీ కూడా విషయాలోచనలు మనిషిని పట్టుకుని ఉంటాయి. వాటి నుంచి మరల్చటమే, దృష్టిని వాటి నుంచి మరల్చటము, దాన్ని ప్రత్యాహారము అన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ కూరపాటి గారు, మీకు ఇది అర్థమై ఉంటుంది. ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి వెళ్దాం. సో సర్జన్కి ఏం ప్రాబ్లం లేదు, ఆయన చక్కగా చక్కగా తన డ్యూటీ జీవితాంతం చేసుకుంటూ ఈ ప్రత్యాహారం పాటిస్తూ ఉండొచ్చు.
అస్సలు ఎవరు ఇప్పుడు నా కోరికలు నా ఇష్టం, నేను ఆపుకుంటే ఎవరేం అనలేరు, దాన్ని ఎవరిని బాధ పెట్టక్కర్లేదు. సో దెర్స్ నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు అనొచ్చు దీనికి వ్యతిరేకంగా ఒక మాట అనొచ్చు. ఎవరన్నా లడ్డూ తెచ్చి మీకు ఇచ్చారు, మీకు ఇష్టమైంది, మీరు అప్పుడు తినకుండా లేదు బాబు నేను తినను అని అన్నారు అనుకోండి, అప్పుడు అది అతన్ని హింసించినట్టు కదా అని అంటారు అనుకోండి. అప్పుడు మీకు ప్రత్యేకంగా ఇంకోటి కూడా చెప్తాను. 2 లడ్లు ఇస్తాడు తింటారా, 3 లడ్లు ఇస్తారు తింటారా, 10 లడ్లు ఇచ్చి మీరు తినకపోతే నేను బాధపడతానంటే ఊరుకుంటారా? మీరు తినలేరు కదా. సో మీరు తినలేని తెచ్చి కూడా అతను హింస చేస్తున్నాడు. సో ఇది విషయం అన్నమాట. అయితే ఎవరన్నా తెచ్చి ఇచ్చినప్పుడు తినడం తప్పులేదు, దానికి ప్రత్యాహారం సంబంధం లేదు. ఎందుకంటే ప్రత్యాహారం అంటే నువ్వు కోరుకోకు, ఏమన్నా తనంతట తను వస్తే ఆస్వాదిస్తూ ఉండొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఆస్వాదం మీద ఉండదు మనసు ఇంకా. సో అది ఇస్తే తినటం, ఎంత కావాలని తినటం, వద్దండి అని చెప్పటం, ఊరుకోవటం. సో ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రత్యాహారం అంటే విషయముల నుండి ఇంద్రియముల్ని మరల్చటము, ఇది డెఫినేషన్. సో ఇది గుర్తుపెట్టేసుకున్నారు అనుకోండి, మీకేం ప్రాబ్లం. ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి వెళ్దాం. ఆ, ఇక నా రెండో ప్రశ్న అండి. మొదటి ప్రశ్నలో ఏ విధంగా అయితే ఒక ఉదాహరణ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశానో, నా రెండో ప్రశ్న కూడా ఒక ఉదాహరణ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే రెండో ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి ప్రత్యాహారాన్ని ఎంచుకున్నప్పుడు ఆ, అతని కుటుంబం ఏ విధంగా సమస్యను ఎదుర్కొంటుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక మంచి ధనవంతుడిని తీసుకోండి. ఒక చక్కటి ధనవంతుడు, చక్కటి భార్య, చక్కటి పిల్లలు, మనమళ్ళు మనమరాళ్ళు ఉన్నారు, సంతోషంగా ఉన్నారండి. అయితే అతను అష్టాంగ యోగ సాధనలో ప్రత్యాహారంలో భాగంగా సో అతను ఫ్యామిలీ నుంచి విడిపోయి దూరంగా వెళ్ళిపోయి, అన్ని బంధాల నుంచి విముక్తి చేసుకొని దూరంగా వెళ్ళిపోయి అతను సాధన కొనసాగించాలని అనుకున్నాడు. సో అదే విషయాన్ని కుటుంబానికి చెప్పాడు. ప్రత్యాహారంలో భాగంగా భార్య పిల్లల నుంచి విడిపోవాలని అనుకుంటున్నట్టుగా చెప్పాడు. అదేవిధంగా అతనికి ఉన్నటువంటి యావత్ ఆస్తి కూడా భార్య పిల్లలకి సమానంగా అందరికి పనిచేశాడు. అయినప్పటికీ కూడా అతను ఇంత కఠిన నిర్ణయం తీసుకొని గుండెని రాయి చేసుకున్నప్పటికి కూడా అతని భార్య, అంటే కష్ట నష్టాల్లో తోడుగా నిలిచినటువంటి భార్య, తన పిల్లలు, తన మనమళ్ళు మనమరాళ్ళు ఈ విషయాన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బాధను పొందుతారు. వాళ్ళ మనసులో బాధ ఏర్పడుతుంది, దుఃఖానికి లోనవుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే అతను తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల అతని భార్య పిల్లలు మనమళ్ళు మనమరాళ్ళు అందరూ బాధ పొందాల్సి వస్తుంది కదా. ఇది కూడా ఒక రకంగా హింసించినట్టు అవుతుంది. అండ్ అతని యొక్క నిర్ణయము ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇది ఇది ఒక ప్రశ్న అండి. సో దీనిపై కూడా మీ సమాధానాన్ని వివరిస్తారని కోరుకుంటున్నాను సార్. ఇక మూడవ ప్రశ్న. సో ప్రశాంత్ కూరపాటిగా రెండో ప్రశ్న విన్నారు కదండి. ఆయన ఏమంటారంటే భార్య ఉంది, సో భార్య పిల్లలు ఉన్నారు, తర్వాత మనవలు పుట్టారు, వీళ్ళందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోవడం అంటే అది అన్యాయం కదండి ఇది అని, అది దాని అందరినీ హింసించినట్టే కదా. మరి మన సంసార సుఖంలో ఇట్లాంటివి చేయకూడదు కదా, ఎలా అని ఆయన ప్రశ్న. ప్రశాంత్ గారు మీరు చాలా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాగా అర్థం చేసుకోండి ఇది. చాలా మంది దీనిలో కన్ఫ్యూజన్ ఎందుకు అవుతున్నారంటే అసలు బేసిక్ ధర్మం తెలియట్లేదు. అదేంటంటే వివాహ బంధంలో వివాహం చేసుకునేటప్పుడు భార్యని సుఖపెడతాను, అట్లనే భర్తను సుఖపెడతాను, భార్యకి తిండి లేకుండా నేను చూసుకుంటాను, భర్తకి నేను తిండి లేకుండా నేను చూసుకుంటాను, ఇద్దరు ప్రామిస్లు చేస్తారు, సేమ్ ప్రామిస్లు అన్నమాట. సో అవి బ్రహ్మాండంగా చేస్తారు. చేసేటప్పుడు దానిలో కూడా ధర్మార్థ కామ మోక్షాల్లో నేను మీతో పాటు ఉంటాను అని భార్య చెప్తుంది, భర్త కూడా. సో దేర్ ఫోర్ ధర్మ అర్థ కామ మోక్ష, సో మోక్షం అనేది దీనికి వస్తుంది. సో అయితే మీకు ఇది బాగా అర్థం చేసుకోవాల్సింది, మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మచర్య ఆశ్రమం, రెండోది సంసారం, మూడోది అన్నిటిని వదిలి అడవిలోకి వెళ్ళి ఉండటం, నాలుగోది సన్యాసం. సో ఈ 4 ఆశ్రమాల్లోనూ మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమం, అప్పుడు చదువు అవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. రెండోది గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం అంటే ఏంటి? పెళ్లి చేసుకొని సంసారం చేసి పిల్లల్ని కనడం, వాళ్ళని పోషించడం, పెద్ద చేయడం, వాళ్ళు చదువు చెప్పడం, రక్షణ ఇవ్వడం, ఇవన్నీ చేయడం. అలానే వాటితో పాటు వాళ్ళు గృహస్థులుగా ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించిన దాంట్లో మిగతా వాళ్ళకు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండటం, ఇది గృహస్థాశ్రమ ధర్మం. మూడోది వానప్రస్థాశ్రమం. అంటే ఏంటంటే కొడుకు పెళ్ళయిన తర్వాత, అంటే చివరి కొడుకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళవచ్చు, అడవిలోకి వెళ్ళి వాళ్ళు ఏకాంతంలో భార్యాభర్తలు ఇద్దరు కాలం గడపాలి. అప్పుడు అక్కడ కూర్చొని జ్ఞానబోధ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు, అలానే వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరితో కలిసి
డిస్కస్ చేసుకుంటూ జీవితము, పరమార్థము, మోక్షం అంటే ఏంటి అని ఆలోచించుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత వానప్రస్థం తర్వాత సన్యాసాశ్రమంకి వెళ్ళాలి. వానప్రస్థాశ్రమం తర్వాత ఇంకా మగవాడికి కనుక ఇంకా నేను సన్యసించాలి అనుకుంటే కనుక భార్యను తీసుకొచ్చి కొడుకు దగ్గర కూతురు దగ్గర వదిలిపెట్టి తను వెళ్ళొచ్చు. ఒకవేళ భార్య కనుక సన్యసించను అంటే, ఎందుకంటే జనరల్గా ఆడవాళ్ళు సన్యసించారు, కష్టం కూడా. సో దాని మూలంగా సన్యసిస్తే వాడు సన్యసించవచ్చు. కానీ కాకపోతే అప్పుడు స్త్రీని తీసుకొచ్చి కొడుకు దగ్గర వదిలిపెట్టేసేసి తను సన్యాసం తీసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్లో భార్యాభర్తలు ఇద్దరూ ధర్మార్థ కామమోక్షాల్లో మేము సహధర్మచారులుగా ఉంటామని వాళ్ళు ప్రతిజ్ఞ పొందుతారు. కాబట్టి మనం ఇంకా దాన్ని తప్పించలేం. కాబట్టి భార్యను వదిలేయటం అంటూ ఉండదు ఇంకా. సో అక్కడ ఏమవుతుందంటే ఒక చోట ఒకసారి వచ్చి వానప్రస్థాశ్రమానికి వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరవలే. సో లేకపోతే కష్టం అవుతుంది. భార్య రాను అంటే కనుక భార్య కొడుకు దగ్గర పెట్టేసి తను వెళ్ళిపోవచ్చు. అది ధర్మం. అది ఆ 4 ఆశ్రమాల్లో ఒకటి కాబట్టి తప్పదు. సో ఆ ఆశ్రమాలని పాటించకుండా భార్యను కష్టపడడం అంటూ ఏమి ఉండదు ఇంకా. సో పైగా ప్రత్యాహారం అంటే మీకు ముందరే చెప్పాను, తనకున్న కోరికల నుంచి, తనకున్న విషయాల నుంచి ఇంద్రియాలను మార్చడం. సో ఇది వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళవాలి, తప్పదు అది. సో ఇది లెక్క అనమాట. సో భార్య బిడ్డలు పుట్టినప్పుడు భార్య కొడుకుల్లో పెద్ద కొడుకు అంటే చిన్న కొడుకు కానీ కూతురు కానీ ఎవరైతే లాస్ట్ ఉంటారో వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళని సంసారం చేసి వాళ్ళని సెటిల్ చేసిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళిపోవచ్చు. లేదు ఇంకొంతకాలం ఉండి తర్వాత వానప్రస్థానికి. సో ఇది రూల్ ఏంటంటే మినిమంలో మినిమం అది. సో ఇది భార్యాభర్తలు ఇద్దరు వెళ్తారండోయ్. వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి అక్కడే ఉంటూ వాళ్ళు మిగతా వాళ్ళతో అడవిలో ఉంటూ వాళ్ళు ఏకాంత ప్రదేశం ఎన్నుకొని వాళ్ళ జపతపాలకి అడ్డు రాకుండా చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు. అక్కడే యోగం యాక్చువల్గా ప్రాక్టీస్ జరుగుతుంది. సో ప్రత్యాహారం అనేది ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, కాకపోతే ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. వానప్రస్థాశ్రమంలో చేసేదే సరి అయిన ప్రాక్టీస్ అవుతుంది. అక్కడే మీకు సాధ్యం అవుతుంది. ఇంకా మీకు పిల్లలు, బంధాలు, ఉద్యోగాలు ఇవన్నీ ఉండవు. సో అది రూలు. ఒక సర్జన్ కనుక నేను వదిలేసి వెళ్తాను అడవిలోకి, ఇప్పుడు నేను నా పిల్లల్ని సెటిల్ చేస్తే నేను వెళ్తానంటే సొసైటీ అతను అలౌ చేయాలి, తప్పదు. లేకపోతే సొసైటీది అధర్మం అవుతుంది అనమాట. సో ఇది ధర్మంలో ఆశ్రమాల్లో 4 ఆశ్రమాలు అందుకని చెప్తాము. సో హిందూ ధర్మశాస్త్రాల్లో చెప్పిన 4 ఆశ్రమాలని హిందువులు పాటిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ అది మన ధర్మం కదా. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. సో అదనమాట. సో మీకు ఇది సో భార్యకి ఎక్కడ అన్యాయం జరగదు, మీరేం కంగారు పడదు. ఇక మీ 3వ ప్రశ్న. ఇక నా 3వ ప్రశ్న అండి. నా 3వ ప్రశ్నలో ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే అష్టాంగ యోగ సాధనలో ప్రత్యాహారాన్ని ఎంచుకొని ఉంటాడో ఆ వ్యక్తి పొందేటువంటి బాధలు ఏముంటాయి, ఇబ్బందులు ఏముంటాయి అనేది నా 3వ ప్రశ్న. అందులో భాగంగా ఇంకొక ఉదాహరణ అండి. 2వ ఉదాహరణలో తీసుకున్నటువంటి ఆ ధనవంతుడిని తీసుకుందాము. సరే, అతను కుటుంబానికి చెప్పాడు, కుటుంబాన్ని నుంచి దూరంగా వెళ్ళిపోయి సాధారణంగా మీరు చెప్తారు కదా, ఎవరైతే యోగత్వం పొందాలనుకున్న వ్యక్తి ప్రపంచానికి దూరంగా ఎవరు మనుషులు లేని ప్రదేశంలో ఒంటరిగా సంతోషంగా సాధన కొనసాగిస్తారు అని. అలానే అతడు ఒక అడవిలోకి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఎవరు మనుషులు లేని, ఎవరు అతన్ని డిస్టర్బ్ చేయని ప్రదేశానికి, మనుషులు లేని ప్రదేశానికి వెళ్ళిపోయాడు. చాలా చక్కగా సాధన చేసుకుంటున్నాడండి. ఇంకా ప్రత్యాహారంలోనే ఉన్నాడు. ఇంకా ధారణ, ధ్యానము, సమాధి స్థితి ఇంకా పొందలేదు. ప్రాక్టీస్ చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనకి సమస్యలు ఎప్పుడైనా కూడా ఎప్పుడు వస్తాయో ఎవరికి ఏం తెలియదు. ఎలాంటి సమస్యలు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. అయితే అతను ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సాధన కొనసాగిస్తున్న క్రమం లోపట దురదృష్టవశాత్తు అతను ఏదైనా ప్రమాదానికి గురయ్యాడు అనుకోండి, లేదంటే ఏదైనా అనారోగ్యానికి గురయ్యాడు అనుకోండి, తన పని కూడా తాను చేసుకోలేనటువంటి పరిస్థితికి లోనయ్యాడు అనుకోండి, ఇంకా తను యోగి అవ్వలేదు, ఇంకా సాధన కొనసాగిస్తున్నాడు. అట్లాంటి పరిస్థితిలో అతను ఎంత ఇబ్బందికి గురవుతాడు. ఎందుకంటే అతడు కుటుంబంతో ఉండుంటే కనుక చక్కగా కుటుంబంలోని వాళ్ళు అతనికి సేవ చేసేటువంటి వాళ్ళు, ఒకవేళ అతను ఇలాంటి అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొనే క్రమం లోపట ఇప్పుడు తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు, అక్కడెక్కడో అడవిలో ఉన్నాడు, ఎవరి మనుషులతో సంబంధాలు లేదు, అతనికి ప్రమాదం జరిగింది లేదా అనారోగ్యంకి గురయ్యాడు, తన పని తాను చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఎట్లా? ఇంకా అతని పరిస్థితి ఏంటి? అటు యోగత్వం సిద్ధించిందంటే ఇంకా యోగత్వం కూడా సిద్ధించలేదు, ఇటు కుటుంబానికి దూరంగా ఉన్నాడు అంటే ఇంకా ఆయన ఆ అడవి లోపట
దిక్కుతోచని పరిస్థితుల లోపట అలాంటి ఆ, దుర్బలమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అతను ప్రాణాలు విడవడం జరుగుతుంది కదా అలాంటి సమయం లోపల. ఆ, దీనిపై ఎలా మీరు అంటే మీ స్పందన ఏంటి? సో దీనిపై కూడా మీరు మీ వివరణ ఇస్తారని కోరుకుంటున్నాను సార్. ఇక నా 4వ ప్రశ్న. ఇక 3వ ప్రశ్న మీరేమంటున్నారంటే, అతను స్వయంగా అడవికి వెళ్ళినప్పుడు, అతను ఒక్కడే ఉంటున్నప్పుడు ఎన్నో బాధలు అనుభవించవచ్చు, ఇవి అనుభవించవచ్చు. అప్పుడు అతను ఎవరు కేర్ తీసుకుంటారు? కేర్ తీసుకోకపోతే అతనే చచ్చిపోతే కనుక అతని యొక్క యోగా ప్రాక్టీస్ పోతుంది కదా, అది ఇది అని ప్రశ్న వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఫస్ట్ ప్రశ్న రెండింటిని కాస్త కలుపుకొని చూడండి. ప్రత్యాహారం చేసిన మనిషికి జబ్బులు ఉండవండి. ప్రత్యాహారం చేయటం అనేది గొప్ప విశేషం అనమాట. అంటే ఏంటంటే, ప్రత్యాహారం అంటే విషయముల నుంచి ఇంద్రియాలని మరల్చిన వాడికి జబ్బులు రావు. ఇది ఒక గొప్ప విశేషం. సో ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. అందుకనే మన కనుక ఆరోగ్యంగా ఉండాలంటే ఒక ఆయన చక్కటి సూత్రం చెప్పాడు. అదేంటంటే, మంచి చెడు ఆహారంలో రెండింటిని తెలుసుకోవాలి. ఇంకో రెండోది, మంచి చెడు రెండు తెలుసుకున్న తర్వాత ఇంకోటి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మంచిది కదా అని తినేయకూడదు అలా. సో ఇది మనం గ్రహించుకుంటే ఆరోగ్యం. కాబట్టి అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండడం అనేది తథ్యం. ఎప్పుడు? ప్రత్యాహారం పాటించిన తర్వాత. అందుకే వానప్రస్థాశ్రమంలో ప్రత్యాహారానికి పెద్ద పీట. అక్కడ ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి. అన్ని ఇంద్రియాల్ని నిగ్రహించుకోవచ్చు అక్కడ. అప్పటికే పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కదా. సో కొంతమంది ఇంకా పెద్ద 90 ఏళ్ళ దాకా ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి అన్నమాట. రకరకాల కోరికలు ఉంటూ ఉంటాయి. సో ఒకవేళ నిగ్రహించుకోదలుచుకుంటే నిగ్రహించుకోవచ్చు. నిగ్రహించుకోవడం మూలంగా అలా నిగ్రహించుకున్న వాళ్ళు వానప్రస్థాశ్రమంలో చాలా సక్సెస్ఫుల్ అయినప్పుడు, అన్నిటినీ త్యజించినప్పుడు సన్యసించడం ఈజీ అవుతుంది. అప్పుడే ధ్యానము ధారణ కుదురుతుంది. ధారణ కుదిరి ధ్యానం కుదిరి అప్పుడే సమాధిలోకి వెళ్ళాలి. సో ఇది మీ 3వ ప్రశ్నకి సమాధానం. కాబట్టి మనం ఇది వరుస పెట్టి గుర్తుపెట్టుకోవాలి. అది ఆ గుర్తుపెట్టుకునే ప్రక్రియని మనం మర్చిపోతున్నాం. మన ధర్మాలు, మన ఆశ్రమ ధర్మాలు, మన పరిస్థితులు మనం గుర్తుపెట్టుకోకపోతే కష్టం. సో ఇప్పుడు మీ 4వ ప్రశ్న. ఇక నా 4వ ప్రశ్న అండి. ఇప్పుడు 4వ ప్రశ్న ఏంటంటే, సాధారణంగా ఇప్పుడు యోగత్వం సిద్ధించాలనుకున్న వ్యక్తి అతని సాధనలో భాగంగా ప్రపంచానికి దూరంగా వెళ్ళి బతుకుతాడు కదా. అంటే ఎవరితో సంబంధాలు లేకుండా చాలా దూరంగా, ప్రపంచానికి దూరంగా వెళ్ళి బతుకుతూ ఉంటాడు. ఉదాహరణకి ఈ 3వ ఎగ్జాంపుల్లో తీసుకున్న వ్యక్తి అడవిలో ఉన్నాడు. ఇంకా అదృష్టశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు అనుకోండి. అయితే చాలా చక్కగా సాధన చేసుకున్న క్రమం లోపట ఆ వ్యక్తి అష్టాంగ యోగ సాధనలో భాగంగా యోగిత్వం పొందే క్రమంలో అతడు అగ్నిహోత్రం చేయాల్సి ఉంటుంది. హోమాలు, యజ్ఞాలు, యాగాలు కూడా చేస్తాడు కదా సాధారణంగా ఆ మనిషి. సో చేసే క్రమం లోపట అగ్నిహోత్రము, యాగాలు, హోమాలు చేయడానికి కావలసినటువంటి సరుకులు అతనికి ఎలా లభిస్తాయి? లభించాలంటే అతను మళ్ళీ సమాజంలోకి రావాలి, సంఘంలోకి రావాలి. రావాలి అంతేకాకుండా ద్రవ్యం కావాలి. అలా ఆ సరుకుల్ని కొనాలంటే, ఆ పదార్థాలని కొనాలంటే ద్రవ్యం కావాలి అని అంటే పని చేయాలి అంటే మళ్ళీ సమాజంలోకి రావాలి, అందరితో కలిసి పని చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఇంకా అతను సమాజం నుంచి దూరంగా ఉండి ఈ అష్టాంగ యోగ సాధన చేసి యోగత్వం పొందడం అసలు కష్టంగా ఉంటుంది కదా. అంటే సమాజం నుంచి దూరంగా ఉండాలనుకుంటే అది కష్టమైన పని అవుతుంది కదా. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న అండి, అంటే లేదండి అతను సమాజం నుంచి దూరంగా ఉండే క్రమంలో పట్టే అతనికి కావాల్సిన పదార్థాలు అతనే సమకూర్చుకుంటాడు, తయారు చేసుకుంటాడు అని అనుకుంటే కనుక అతని రోజువారీ జీవితం అంతా ఆ పదార్థాలకి తయారు చేసుకోవడానికే పోతుంది. ఇంకా అతను సాధన చేయడానికి సమయం మిగలదు. లేదండి ఒకవేళ వెళ్ళేటప్పుడే అడవిలోకి వెళ్ళేటప్పుడే ధనాన్ని తీసుకొని వెళ్ళాడు అనుకున్నా కూడా మనకి యోగత్వం ఎన్ని సంవత్సరాలకు వస్తుందో చెప్పలేము. అతని అంటే 10 సంవత్సరాలకు రావచ్చు, 20 సంవత్సరాలకు రావచ్చు, 30 సంవత్సరాలకు రావచ్చు. ఇప్పుడు అతను వెంట తీసుకెళ్ళిన డబ్బు అతనికి సరిపోకపోవచ్చు. అయిపోతే కనుక మళ్ళీ ద్రవ్యం కోసం అతను మళ్ళీ సమాజంలోకి రావాల్సిందే, మళ్ళీ పని చేయాల్సిందే, ద్రవ్యాన్ని సంపాదించుకోవాల్సిందే. సో ఆ క్రమం లోపల అతనికి మళ్ళీ అటాచ్మెంట్స్ పెరిగిపోతాయి. సో మళ్ళీ
అతనికి ఏకాగ్రత కుదరదు, సాధన కుదరని పరిస్థితి ఏర్పడుతుంది కదా. సో ఇలా యోగత్వం సిద్ధించాలనుకున్న వ్యక్తి సమాజానికి దూరంగా ఉండడం, యోగత్వంలో భాగంగా యజ్ఞాలు హోమాలు చేయడానికి కావలసిన సామాగ్రిని సమకూర్చుకోవడము, ఇవన్నీ ఎలా ఎలా వీలవుతుంది అంటే సమాజానికి దూరంగా ఉంటే ఈ సామాగ్రి సమకూరదు, సామాగ్రి కోసం మళ్ళీ సమాజంలోకి రావాలి. అలా అటాచ్మెంట్ అంటే ఇది వీలు పడని విషయం లాగా నాకు అనిపించిందండి, సమాజానికి దూరంగా ఉండడం. సో దీనిపై మీ స్పందన ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. దీనిపై కూడా మీరు వివరణ ఇస్తారని అనుకుంటున్నాను. ఇక నా 5వ ప్రశ్న సార్. ఈ 4వ ప్రశ్న ఏంటంటే, ఓకే, ఆయన అడవిలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, మరి ఆయన యజ్ఞ యాగాదులు అనేవి చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మరి అవన్నీ రావాలంటే మళ్ళీ ఊర్లో జనాల దగ్గర రావాలి, మళ్ళీ మెటీరియల్ సంపాదించుకోవాలి, ఉండాలి. మీరు ఎప్పుడు వశిష్ఠుడు కథ వినలేదు అందరు. వశిష్ఠుడు అడవిలో ఉన్నప్పుడు ఆవుల్ని పెంచుకున్నాడు, ఆవులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. విశ్వామిత్రుడు కూడా అట్లనే యజ్ఞ యాగాదులు చేయాలంటే మెటీరియల్ కావాలి. మెటీరియల్ ఇప్పుడు మనం 4 ఆశ్రమాల గురించి ఇదివరకు చెప్పుకున్నాం. అదేంటి? బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం. సో ఈ సొసైటీ హెల్ప్ చేస్తుంది. మన సొసైటీ అంత గొప్ప సొసైటీ. అదేం సొసైటీ అంటే సన్యాసులు తిరుగుతూ ఉంటారు. సన్యాసి అన్న కూడా ఒక చోట నిలకడగా ఉండకు, 3 రోజుల కంటే ఒక చోట నిలకడగా ఉండకు. ఈ సన్యాసులు అతను ప్రతి చోటకి వెళ్ళి అందరినీ బోధిస్తూ, నేర్పిస్తూ, మంచి చెడుగుని చెప్తూ, వేదంలో ఉన్న కిటుకులని చెప్తూ అలా వెళ్ళిపోతూ ఉండాలి. సో అతను ఎక్కడికి వెళ్ళినా సరే భోజనాది ఏర్పాట్లు గృహస్థులే చేసి పెట్టాలి. సో ఇది రూల్ అండి ఇది. సో ఇది సొసైటీ రూల్ కాబట్టి అతను అట్లా చేస్తాడు. ఇక వానప్రస్థాశ్రమం ఉన్నప్పుడు మటుకు తను తనం తెచ్చుకొని పెట్టుకొని భార్యతో ఉండి కాపురం చేస్తూ చేయాలి. సో ఇప్పుడు అక్కడైతే సరిపోదు. సన్యాసించినప్పుడు ఇట్లా తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఒక చోట మెట్టి ఉండక్కర్లేదు. తిరుగుతున్నప్పుడు ఎవరినన్నా దానం అడగాలి, చేసుకోవాలి, హోమాలు చేయాలి. పైగా సన్యాసి అన్నవాడు తను సొంతగా చేసుకోవాల్సింది ఉంటే చేసుకుంటాడు. ఎప్పుడైతే తను ఒంటరిగా ఉన్నాడు, ఎవరు లేరు చుట్టుపక్కల ఉన్నప్పుడు చేసుకోవడానికి కూడా మెటీరియల్ వేరే వాళ్ళే ఇస్తారు. ఇవ్విచ్చి తీరాలి. ఇది గృహస్థాశ్రమం లక్షణం. ఇది గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు సన్యాసులకి ఇవ్వవాలే. కానీ సన్యాసి అనేవాడు ఏదో సన్యసించడం కాదు. అతను వానప్రస్థాశ్రమం తర్వాత సన్యసించడం, లేదా బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడే సన్యసించేశాడు. ఈ 2 రకాల సన్యాసుల్నే మనం ఆదరించాలి. అంతేగాని గృహస్థాశ్రమంలో పెళ్ళాన్ని వదిలేసేసి, పిల్లల్ని వదిలేసేసి, చదువులు సంధ్యాలు వాళ్ళకి నేర్పించకుండా, వాళ్ళకి కావాల్సిన ధనం ఇవ్వకుండా పారిపోయి వచ్చేవాడు సన్యాసి కాదు. అలాంటి సన్యాసులు మనం త్యజించాలి ఖచ్చితంగా. సో గృహస్థాశ్రమ ధర్మాలు పూర్తిగా చేసుకున్న తర్వాత తను సన్యసించవచ్చు. ఇది అయిందండి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, తనకి ఇట్లా కావాల్సిన మెటీరియల్స్ ప్రజలే ఇస్తారు. ప్రజలు కొంతమంది ఆశ్రమాలు కట్టుకుంటారు కదా, ఆశ్రమాలు కట్టుకున్నప్పుడు సన్యాసి అందరూ ఉంటారు. అక్కడ గృహస్థులు తెచ్చి సామాగ్రి ఇచ్చి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు సన్యాసులు ఉన్నవాళ్ళు హోమాలు అవి చేస్తున్నప్పుడు అక్కడ వృష్టి బ్రహ్మాండంగా పడి అందరికీ మంచి జరుగుతుంది. పైగా సన్యాసులు వాళ్ళు మనసులో తలుచుకున్నవి చేస్తుంటే మంచి జరుగుతుంది చుట్టుపక్కల. సో వాళ్ళు తప్పకుండా వచ్చి సన్యాసులకి ఇస్తూ ఉంటారు. సో ఇది మనం బాగా గుర్తుపెట్టు. సో సన్యాసించే వాళ్ళకి మనము సేవ చేసుకోవాలి. అయితే సన్యాసి అని వాడు చెప్పాను, ఈ 3 ఆశ్రమాలు పాటించి బ్రాహ్మణుడైన వాడికే సన్యాసి అధికారం. బ్రాహ్మణుడు అంటే ఏంటంటే వేదశాస్త్రాలు చదివిన వాడికి అని అర్థం. అంతేకాని పుట్టుకతో బ్రాహ్మణుని నేను చెప్పట్లేదు. సో వేదశాస్త్రాలను చదివి ఆయన వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు అరణ్యకాలు రాసి సన్యసించేటప్పుడు ఉపనిషత్తులు అలాంటివి చదువుతూ రాస్తూ ఉన్నవాడిని సన్యాసి అన్నారు అనమాట. సో ఎవరైతే అలా వేదశాస్త్రాల కోసం పాటుపడుతూ ఉంటారో అలాంటి వారిని మనం ఆదరించాలి. అలానే బ్రహ్మచర్యంలోనే సన్యసించిన వాళ్ళు, శంకరాచార్య లాంటి వాళ్ళు, మహర్షి దయానంద సరస్వతి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బ్రహ్మచర్యంలోనే సన్యసించేశారు. అలాంటి వాళ్ళకి మనం సేవ చేసుకోవాలి. సేవ చేసుకుంటే సొసైటీకి ఎంతో సేవ చేస్తారు. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు ఇచ్చే జ్ఞానము ఎంతో ఉపయోగకరం అన్నమాట. సో లేకపోతే మనం కూడా సన్యసించలేము. ఆ జ్ఞానం మనకు రాకపోతే మనకు అసలు తెలియదు యోగం ఎట్లా అభ్యసించాలో. ఎట్టి పరిస్థితిని తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఆదరించి, వాళ్ళకి పెద్దపీట వేసి, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం పొంది వాళ్ళని సంతోషపెట్టి పంపించాలి. అప్పుడు వాళ్ళు ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో చోట వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది వాళ్ళ లక్షణం అంతే. వాళ్ళకి కావాల్సిన ధనం కూడా ఇస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఆశ్రమాలు నెలకొల్పుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ధనం ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళ చేత ఆశ్రమాలు అవి స్థాపింపజేసి అక్కడ విద్యా గురుకులాలు నడిపించేటట్టు చూసుకోవాలి. ఎస్, ఇది సన్యాసులు చేస్తూ ఉంటారు. సో దానిలో యోగిత్వం పొందుతారు.
అలా చేసిన వాళ్ళే కదా అందరూ కూడా అలానే యోగులయ్యారు. ఇది అర్థం చేసుకోవాలి. సో ఇది మీ 4వ ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు మీ 5వ ప్రశ్నకి వెళ్దాం. ఆ, ఇక నా 5వ ప్రశ్న అండి. నా 5వ ప్రశ్న బ్రహ్మచర్యం మీద సార్. అంటే ఇప్పుడు పెళ్లి కాని వ్యక్తులకి బ్రహ్మచర్యం అనేది వీలవుతుంది. అయితే పెళ్ళైన వ్యక్తులకి బ్రహ్మచర్యం ఎలా వీలు పడుతుంది? అంటే మీరు గత వీడియోలో చెప్పారు. అంటే పెళ్ళైన వాళ్ళకి బ్రహ్మచర్యం ఎలా వీలవుతుందో కొన్ని చెప్పారు. ఏం చెప్పారంటే సూర్యాస్తమయం తర్వాత నుండి సూర్యోదయం మొదలు ఈ ఈ సమయంలోనే ఋతుగామి అవ్వాలి. తర్వాత చాలా చక్కగా స్నానం చేసి పడుకోవాలి అని చెప్పారు. ఏకాదశ రాత్రుల్ని కూడా విడిచిపెట్టాలి అని చెప్పారు. బాగుందండి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక దంపతులను తీసుకుంటే ఉదాహరణకు ఒక భార్య భర్తను తీసుకుంటే అందులో ఒక భర్తకి ఈ వేదాలు, అష్టాంగ యోగ సాధన వీటి మీద ఆసక్తి ఎక్కువ. అయితే అతడు వీటిని పాటించాలని అనుకుంటాడు. అయితే ఆ క్రమం లోపట అతనికి అతని జీవిత భాగస్వామి అయిన భార్య నుంచి కూడా తగిన సహకారం లభించాలి. అప్పుడే అతను ఈ బ్రహ్మచర్యాన్ని వేదం ప్రకారం పాటించడం వీలవుతుంది. ఇప్పుడు అలా అలా అతనికి భార్య నుంచి సరైన సహకారం లభించిన క్రమం లోపట, ఎందుకంటే ఒకవేళ ఆ భార్యకి వేదాలపైన ఆసక్తి లేనట్లయితే సరైన సహకారం లభించదు. అలాంటప్పుడు సంవాద వివాదాలు జరుగుతాయి, సంఘర్షణలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి కదా. అంటే ఇది దీన్ని ఎలా ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇప్పుడు ఒక గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన వ్యక్తి అష్టాంగ యోగ సాధనలో భాగంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే, ఇప్పుడు ఈవెన్ మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో అవి కూడా పాటించే క్రమం లోపట సరైన సహకారం భార్య నుంచి లభించిన పక్షం లోపట ఎలా అనేది నా సందేహం అండి. సో దీనిపై కూడా మీరు స్పందించి వివరణ ఇస్తారని అనుకుంటున్నాను సార్. ఇక నా తర్వాత ప్రశ్న 6వ ప్రశ్నలోకి వెళ్దాం. సో మీరు మీ 5వ ప్రశ్నలో మీరు ఒక వ్యక్తి తను యోగి కావాలనుకున్నప్పుడు, భార్యకి సంసార సుఖం కావాలనుకున్నప్పుడు అతను బ్రహ్మచర్యం పాటిస్తాను అంటే ఆమెకి ఇబ్బంది కదా, ఇది ఒక హింసే కదా అని చెప్తున్నాడు. ఆ భార్య కూడా అటువంటి భార్య దొరకాలి కదా, దొరకకపోతే ఎట్లా అన్నట్టు చెప్తున్నాడు. అదే నేను మీకు మొదలే చెప్పేశాను ఈ ప్రశ్నలో చెప్పేటప్పుడే, దట్ ఒక వ్యక్తి కనుక పెళ్లి చేసుకుంటే, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ కొన్ని ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాల గురించి తెలుసుకోవాలి. సో ముందరే తెలుసుకోవాలి ఎటువంటి ప్రమాణాలు నేను చేయబోతున్నా అని చెప్పి తండ్రిని తల్లిని అడగాలి. వాళ్ళు చెప్తారు, ఇవమ్మా ప్రమాణాలు ఇలా ఉంటాయి, నువ్వు భర్తకి ఇలాంటి ప్రమాణం చేస్తావు, భర్త నీకు ఇలాంటి ప్రమాణాలు చేస్తాడని ముందరే తెలుసుకోవాలి. ఇది నాకు ఇష్టం లేదు అన్నప్పుడు పెళ్లి చేసుకోవాలి. అదనమాట. ఈ ప్రమాణాల్లో ఒకటి తీసేసి నేను పెళ్లి చేసుకుంటే భర్తతో ముందు మాట్లాడుకోవాలి. ఎస్, అందుకే పెళ్లి సంబంధం అన్నారు. పెళ్లి సంబంధం కుదుర్చుంది పెళ్లి చూపులు అన్నారు. పెళ్లి చూపుల్లో అన్ని అడగాలి. ఒక ఒక స్త్రీ తనకు కావాల్సినవి, నాకు ఇవి కావాలి, నాకు ఇటువంటివి కావాలి అని ముందరే చెప్పాలి. అప్పుడు ఆ పురుషుడు కూడా ఇది నాకు కుదరదమ్మా అని చెప్పి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇవి నేను కుదుర్చుకుంటా అని చెప్పి ఉండిపోవచ్చు. ఇలా చేసుకోవాలన్నమాట. ఇది లక్షణం. కాబట్టి బ్రహ్మచర్య ఇప్పుడు ఆ, ప్రత్యాహారము అంటే బ్రహ్మచర్యంని వదిలేయమని కాదు. ఇక్కడ బ్రహ్మచర్యం పాటించమని కాదు. బ్రహ్మచర్యం పాటించాలి, కానీ బ్రహ్మచర్యం పాటిస్తూ తన కోరికల్ని తను అదుపులో పెట్టుకోవాలి తప్పితే భార్యకు కావాల్సినప్పుడు తన కోరిక తీర్చవలసిన బాధ్యత, ఎందుకంటే ప్రమాణాల్లో ఒకటి ఉంది, తనకు చేతనైనంత శక్తి ఉన్నంత చేయాలి. అంతేకాని శక్తికి మించి చేయాల్సిన అవసరం కూడా లేదు. అలా భార్య కూడా అడగరు ఎవరు. కానీ ఒకవేళ అనిపిస్తే ముందరే మాట్లాడుకోవాలి. అందుకని పెళ్లి చూపులను ఏర్పాటు చేసినప్పుడు, ప్రేమించుకునేటప్పుడు ఇవన్నీ చెప్పుకొని తీరవలే. మనిషికి అప్పటికే యవ్వనంలో ఉంటాడు కాబట్టి తన పరిస్థితి తెలుస్తుంది, తను ఏమి చేయగలను అని. యవ్వనంలో ఏముంటుందని అన్నీ చేయగలను ధీమా ఉంటుందన్నమాట. కానీ అన్నీ చేయలేరు మనుషులు. కానీ ఎంతవరకు చేయగలుగుతో అంతవరకు చేస్తాను ప్రమాణం చేయాలి. నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పాలి. సో అంతేకాని శక్తి ఉండి కూడా నేను చేయను అంటే కుదరదు. కాబట్టి బ్రహ్మచర్యం పాటించవాలి. అటు భార్య పాటించాలి, ఇటు భర్త పాటించాలి. అప్పుడే మోక్షానికి ఇద్దరు కలిసి ప్రయత్నం చేసుకోగలుగుతారు. అంతేకాని ఒకళ్ళు చేయను అంటే కుదరదు అక్కడ. సో అందుకని ముందరే ప్రమాణాలు ఏమిటి అని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడంలో ఇప్పుడు నేను పుత్రుని ఇవ్వను నీకు, పిల్లల్ని ఇవ్వను నీకు అని అన్నాడు అనుకోండి భర్త, నేను బ్రహ్మచర్యం పాటించాలి అంటే కుదరదు అక్కడ. ఎందుకంటే ప్రమాణాల్లో అది ఒకటి. పుత్ర పౌత్రుల్ని నీకు అందిస్తానని చెప్పి, అంటే పుత్రులు అందిస్తాంటే పౌత్రులు ఆటోమేటిక్గా వాళ్ళు అందిస్తుంటే వాళ్ళు కూడా పెళ్లి చేస్తానని చెప్పడం అనమాట. సో ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం అన్నమాట. సో దేర్ ఫోర్ ఇవన్నీ ప్రమాణాల్లో ఉంటాయి కాబట్టి సో వాటిని పాటిస్తూ అప్పుడే కానీ అతను ప్రత్యాహారం చేయలేడు. అవి ఆ ధర్మం పాటించకుండా ఇప్పుడు అందులో మనకి ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఏవి మన యమ నియమాలు.
యమాలు నియమాలు పాటిస్తూ ఈ అతి సత్యం పలుకుతానని చెప్పడం. సత్యం పలుకుతాను అన్నప్పుడు నువ్వు ప్రమాణం చేసింది ఏంటో అది గుర్తుపెట్టుకొని చేసి తీరవాలి. ఉమ్. అలానే భార్య కూడా, నువ్వు నాకు ఇది చేస్తాను అని ఊరికి అడుగుతూ ఉండకూడదు. తను ఏం చేస్తాను చెప్పా, నేను అన్నీ చేస్తున్నాగా అంటుంటుంది అన్నమాట భార్య. అలా కుదరదు. మీరు ఆయనకి ఏం ప్రమాణం చేశారో, ఆయనకి ఏం రిక్వైర్మెంట్ ఉందో మీరు తీర్చవలసిన బాధ్యత కూడా మీది ఉంటుంది అనమాట. సో ఇవన్నీ తెలుసుకోవాలి మనం. అందుకనే గృహస్థాశ్రమం అన్నది చాలా కష్టమైన ఆశ్రమం. కానీ దాన్ని పాటించడం అనేది సులువు ఎప్పుడు అవుతుంది, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు సులువు అవుతుంది. అర్థం చేసుకోకపోతే కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కోరికలు వాళ్ళ లోపల ఉన్నాయనుకోండి, వాటితోనే విచరిస్తున్నారు అనుకోండి, కష్టం. కాబట్టి ప్రత్యాహారం అంటే తన కోరికల్ని తను ఈ విషయాల్ని ఇంద్రియాల నుంచి మరల్చటం మాత్రమే. అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం, అన్నీ చేయకుండా మానేయటం కాదు. భార్య రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు చేయటంలో తన కోరిక కాదు కదా, నా భార్య కోరిక కదా. సో ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇది లక్షణము. తప్పదు. భార్యకు కావాల్సిన సుఖాన్ని ఇవ్వవలసిందే. ఎంత కావాలో అంతగా, అతిగా కూడా ఇవ్వకూడదు. మళ్ళీ ఎంతకు తప్పు అవుతుంది మరి. అతిగా చేయకూడదు. ఏదిని అతిగా, అతి సర్వత్రా అన్నీ వదిలేసేయాల్సిందే. సో ఇది తను. సో ఇప్పుడు మీకు ఇది తెలిసింది కాబట్టి మీ 5 ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి అనుకుంటాను ప్రశాంత్ గారు. సో ఇంకేమైనా ఉంటే మీరు అడగచ్చు. మీరు 6వ ప్రశ్న, 7వ ప్రశ్న, 11 ప్రశ్న పంపించారు. మిగతా వాటికి ఇంకో వీడియోలో నేను చేసి చూపిస్తాను. ఉంటానండి. ఓ